హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్, మనం శనగ పంటను వచ్చేసి చెడగొట్టడం జరుగుతుంది. అది కూడా బాక్స్ గురుతో ఎందుకు చెడగొడుతున్నాం అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మామూలు గొర్రు. ఈ మామూలు గొర్రుతో ఎగదొలినట్టయితే పొలం అనేది తేమ ఎక్కువగా ఉండడం వల్ల అందులో గొర్రు ప్యాంట్లు కొంచెం వెడల్పు ఉంటాయి కాబట్టి పెడ్డలు వేయడం జరుగుతుంది. అదే ఈయన బాక్స్ గొర్రుతో ఎగదొలినట్టయితే ఇప్పుడు మనకు కనిపించే శనగ చెట్లు కూడా గుంటిగా తెగుకుంటూ రావడం జరుగుతుంది. మొత్తం లేపేస్తుంది కాబట్టి బాక్స్ గొర్రుతో ఎగదొలడం జరుగుతుంది. అదేవిధంగా బాక్స్ గొర్రుతో ఎగదొలడం వల్ల దీనికి ఉండే షాడీలు కానీ గొర్రె ప్యాంట్లు కానీ సన్నగా ఉంటాయి, మన కర్రల మాదిరి. అందుకని పెడ్డ లేపకుండా పొలం అనేది మెత్తగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పొలం అనేది ఎంత పొలితిగా వస్తుందో. అదే నా మామూలు గురుతో తోలినట్టయితే మొత్తం పెడ్డలు వేయడం జరుగుతుంది. ఇదే బాక్స్ గ్రోత్ తోలడం వల్ల ఒకేసారి గొర్రె గుంటికి 2 పనులు అవుతాయి కాబట్టి పొలం నీటుగా గడ్డి కూడా అక్కడక్కడ ఉన్నాయి కూడా లేచిపోవడం జరుగుతుంది. ఈ బాక్స్ గుర్రుతో మనము ఎగదొలేటప్పుడు మందు ఎత్తుకోవడం కూడా జరుగుతుంది. బాక్స్లో మందు పోసినట్టయితే మందు కూడా ఒకేసారి భూమిలో పడడం జరుగుతుంది. అదేవిధంగా ఎగదొలడం 2 ఒకే పని జరుగుతుంది. విత్తనాల మందు 2 ఒకసారి వేసినట్టయితే ఒక్కోసారి ఘాటుకు విత్తనాలు అనేది పాడయ్యే అవకాశం ఉంది. ఈ ఎగదొలేటప్పుడే మందు ఎత్తినట్టయితే మందు కూడా పొలానికి త్వరగా పడుతుంది. మనం చల్లే బదులు తర్వాత విత్తనం వేస్తే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బాక్స్ గుర్రుతో ఇప్పుడు మనకు వచ్చేసి 3 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి గొర్రు మరియు గుంటిగా 2 ఒకే పని మందు, ఈ 3 ఒకేసారి ఇప్పుడు చేయడం జరుగుతుంది. చూడండి మన శనగ పంట అనేది ఏ విధంగా తగులుకొని ఉందో. ఇప్పుడు పలుకు వచ్చేసి గడ్డి ప్లస్ శనగ పంట 2 తగులుకొని ఉన్నాయి. దీనికి ఆల్రెడీ మనం ఈ పొలానికి వచ్చేసి మందు కొట్టడం జరిగింది. శనగ అనేది ఎండగాసే కొద్దీ చనిపోవడం వల్ల మొత్తం పూర్తిగా చెడగొట్టి మళ్ళా వేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎగదొలడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి శనగ పంట వేస్తాం. రెండు సార్లు విత్తనాలు వేయడం వల్ల ఖర్చు భారీగా పెరిగింది. పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.